అందరికీ నమస్కారం. మనలో చాలా మందికి మనస్సు లోపల ఒక యుద్ధం జరుగుతున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. ఒకవైపు మనం మంచిగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి అనుకుంటాం, కానీ ఇంకోవైపు మన బలహీనతలు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. ఈ లోపలి సంఘర్షణ మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు మనం ఈ అలజడిని శాశ్వతంగా ఎలా జయించాలి, నిజమైన ప్రశాంతతను ఎలా పొందాలి అనే ఒక అద్భుతమైన మార్గం గురించి తెలుసుకోబోతున్నాం. మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. అసలు ఈ అంతర్గత గందరగోళం నుండి, ఈ పోరాటం నుండి ఎలా బయటపడాలి? దీనికి సమాధానం ఏదో తాత్కాలికంగా ఉపశమనం పొందడం కాదు, శాశ్వతమైన విజయం సాధించడం. మరి ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మనసులో జరిగే యుద్ధంలో మన అసలైన శత్రువు బయటెక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు. దాని మూలాన్నే మాయా అని అంటారు. ముందుగా అసలు ఈ మాయ అంటే ఏంటి, అది మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుందో అర్థం చేసుకుందాం. మాయ అంటే ఏదో గాలిలోంచి వచ్చిన పదం కాదు. అది మన లోపలే ఉండే కొన్ని శక్తుల మొత్తం రూపమనమాట. సింపుల్గా చెప్పాలంటే మనలోని అన్ని చెడుగుణాలకి, దుర్గుణాలకి ఇదే రాజు. అదే మనల్ని శాసిస్తూ మన ప్రశాంతతను పూర్తిగా లాగేసుకుంటుంది. మరి ఆ రాజుగారి సైన్యమేంటి? అవే ఈ 5 ప్రధాన దుర్గుణాలు. కామం అంటే విపరీతమైన కోరికలు, క్రోధం అంటే అదుపులేని కోపం, లోధం అంటే అత్యాశ, పిసినారితనం, మోహం అంటే దేనిపైనైనా విపరీతమైన అటాచ్మెంట్, ఇక చివరిది అహంకారం అంటే నేను, నాది అనే గర్వం. ఈ 5 మన ప్రశాంతతను దొంగిలించే ప్రధాన దొంగలు. సరే, సమస్యేంటో అర్థమైంది కదా. ఇప్పుడు పరిష్కారమేంటో చూద్దాం. ఈ దుర్గుణాల దాడి నుండి మనకు పూర్తి రక్షణ ఇచ్చే ఒక అద్భుతమైన స్థితి ఉంది. దానినే దైవఛత్రం అంటారు. అసలు ఏంటి దైవఛత్రం అంటే? ఊహించుకోండి, మన దుర్గుణాలనేవి ఒక పెద్ద తుఫాను అనుకుంటే, ఆ తుఫానులో మనల్ని పూర్తిగా రక్షించే ఒక పటిష్టమైన గొడుగులాంటిదిది. ఆ గొడుగు మరేదో కాదు, పరమాత్మతో మనకుండే బలమైన బంధం. ఆ కనెక్షనే మనకొక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ రెండిటి మధ్య తేడా చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు ఆ దైవఛత్రం కింద ఉన్నప్పుడు విజయం కోసం మనం కష్టపడక్కర్లేదు, అది చాలా తేలికగా వస్తుంది. మనం ఎప్పుడూ విజేతలుగానే ఉంటాం. మరోవైపు ఆ ఛత్రానికి మనం దూరంగా ఉంటే ప్రతిసారీ పోరాగాలి, చాలా కష్టపడాలి, అయినా కొన్నిసార్లు ఓడిపోతాం. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమొక్కటే. ఆ దైవిక ఛత్రం కింద మనమున్నంతకాలం గెలవడం కోసం పోరాటం చేయాల్సిన అవసరముండదు. గెలుపు అనేది మన సహజ స్వభావంగా మారిపోతుంది. ప్రతిరోజు యుద్ధం చేసే బదులు మనం సహజంగానే ఎప్పుడూ విజేతలుగా జీవిస్తాం. బావుంది. ఈ రక్షణ గురించి, ఈ స్థితి గురించి తెలుసుకున్నాం. మరి ఆ స్థితిని చేరుకోవడం ఎలా? ఆ ఛత్రం నీడలో ఎప్పుడూ ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఆ ప్రాక్టికల్ పద్ధతి ఏంటో చూద్దాం. ఆ రక్షణ ఛత్రాన్ని మన జీవితంలోకి తీసుకురావడానికి పునాది ఒకే ఒకటి. అది పరమాత్మతో ఒక వ్యక్తిగతమైన, చాలా చాలా సన్నిహితమైన బంధాన్ని ఏర్పరచుకోవడం. కేవలం నమ్మకం కాదు, ఒక లోతైన సంబంధం. ఆ బంధాన్ని ఇంకా బలంగా మార్చే ఒక అద్భుతమైన భావన ఇది. ఆ ఒక్క పరమాత్మే నాకు తండ్రి, గురువు, స్నేహితుడు, అన్నీ ఆయనే అని మనస్ఫూర్తిగా భావించినప్పుడు మన దృష్టి ఇంక వేరే దేనిమీదికి వెళ్లదు. ఈ సంపూర్ణమైన ఎరుకే మన ఆత్మకు విపరీతమైన శక్తినిస్తుంది. మరి ఈ బంధాన్ని ఎప్పుడూ బలంగా, సజీవంగా ఉంచుకోవడమెలా? ఆ పద్ధతినే చింతన అంటారు. ఇది కేవలం ఏదో ఆలోచించడం కాదు. పాలను చిలికితే వెన్న ఎలా పైకి వస్తుందో అలాగే దైవిక జ్ఞానాన్ని మనసులో మళ్లీ మళ్లీ మననం చేసుకోవడం ద్వారా మనం శక్తిని పొందుతాం. ఇది చాలా యాక్టివ్గా చేసే ఒక ప్రక్రియ. ఈ చింతన ప్రక్రియలో 3 ముఖ్యమైన స్టెప్సున్నాయి. మొదటిది, ఆ దైవిక కనెక్షన్ ద్వారా వచ్చే శక్తులను గ్రహించడం. రెండవది, మన ఆలోచనల ఫోకస్ అంతా కూడా ఆ జ్ఞానం మీదే పెట్టడం. ఇక మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది, రోజంతా పరమాత్మ స్మరణలో ఉండటం. ఈ 3 కలిస్తేనే ఆ చింతన సంపూర్ణమవుతుంది. మరి దీని ఫలితమెలా ఉంటుందో తెలుసా? అద్భుతంగా ఉంటుంది. నిప్పు చెత్తను ఎలాగైతే కాల్చి బూడిద చేస్తుందో, అలాగే ఈ చింతన అనే దైవీక అగ్ని మనలో ఉన్న నెగటివ్ ఆలోచనలను, దుర్గుణాలను పూర్తిగా కాల్చేస్తుంది. చివరికి అవి మన దగ్గరికి రావడానికే భయపడతాయి. కాబట్టి మనం ఈరోజు నేర్చుకున్నదేంటి?
మన లోపల జరిగే పోరాటానికి కారణం మాయ యొక్క 5 దుర్గుణాలు. దీనికి పరిష్కారం శ్రమ లేకుండా మనల్ని రక్షించే దైవ ఛత్రం. ఆ ఛత్రాన్ని పొందడానికి తాళం చెవి పరమాత్మతో ఒకే ఒక ప్రత్యేకమైన బంధం. ఆ బంధాన్ని ఎప్పుడూ కాపాడుకునే ప్రాక్టికల్ పద్ధతే చింతన. సమస్య, పరిష్కారం మరియు మార్గం అన్నీ మనకు తెలిసాయి. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. రక్షణ అనేది ఎప్పుడూ పోరాటంలా కాకుండా, శ్రమ లేకుండా, సహజంగా, తేలికగా ఉండటం అంటే దాని అసలైన అర్థమేమిటి? ఈ యొక్క భావన మన అంతర్గత శాంతిని, మన జీవితాన్ని ఎంతగా మార్చగలదు? ఒక్కసారి ఆలోచించండి.